భాగ్యనగర్ గణేశోత్సవ సమితి అధ్యక్షులు నేను డాక్టర్ రావినూతల శశిధర్, ప్రధాన కార్యదర్శి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి. శ్రీ వైకుంఠం గారు ఉపాధ్యక్షులు భాగ్యనగర్ గణేశోత్సవ సమితి. శ్రీ గోవిందరాటి గారు ఉపాధ్యక్షులు భాగ్యనగర్ గణేశోత్సవ సమితి. మహేందర్ గారు కార్యదర్శి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి. శ్రీరామ్ వ్యాస్ గారు ట్రెజరర్ భాగ్యనగర్ గణేశోత్సవ సమితి. ప్రారంభం చేస్తున్నాను. భాగ్యనగరం లోపల 46వ సామూహికమైనటువంటి గణేష్ ఉత్సవాలను ఘనంగా వైభవోపేతంగా నిర్వహించడానికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 సెప్టెంబర్ 2025 రోజున శనివారం అనంత చతుర్దశి పర్వదినం సందర్భంగా భాగ్యనగరం లోపల 46వ సామూహికమైనటువంటి నిమజ్జనోత్సవాన్ని జరుపుకోబోతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వంతో అన్ని దశల్లో ఇప్పటికే సమన్వయ సమావేశాలు పూర్తయినాయి. జిహెచ్ఎంసి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధి లోపల గణేష ఉత్సవాల నిర్వహణ కోసము, నిమజ్జనోత్సవాలను అనేక ప్రాంతాల లోపల ఘనంగా నిర్వహించడానికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు 18 ప్రభుత్వ విభాగాలను సమన్వయపరుస్తూ భాగ్యనగర్ గణేశోత్సవ సమితి నిర్వహిస్తూ ఉంది. భాగ్యనగరం లోపల 303 కిలోమీటర్ల పరిధి లోపల శోభాయాత్ర మార్గాలున్నాయి. ఈ మార్గాల లోపల పూర్తి స్థాయి సమన్వయం సాధించడానికి 160 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ యాక్షన్ టీంలను అన్ని స్థాయిల లోపల సమన్వయం చేస్తూ ప్రశాంతంగా శోభాయమానంగా గణేష నిమజ్జనోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. 6 సెప్టెంబర్ 2025 శనివారం అనంత చతుర్దశి రోజున వినాయక సాగర్తో పాటు, వినాయక సాగర్ అంటే వాడుక భాషలో దాన్ని హుసేన్ సాగర్ అంటున్నారు, కానీ అది వినాయక సాగర్. వినాయక సాగర్తో పాటు నగరం చుట్టూ అనేక ప్రాంతాల లోపల యథావిధిగా నిమజ్జనోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, పోలీసు కమిషనర్లతోటి సమన్వయ సమావేశాలు పూర్తి చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక టీం, ఒక స్ఫూర్తిని ప్రజల లోపల జాగృతం చేయడానికి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ప్రయత్నం చేస్తుంది. భాగ్యనగరం లోపల 1,40,000 గణపతి మండపాల ప్రతిష్ట జరుగుతూ ఉంది. సుమారు 30-35 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ఈ ఉత్సవాల్లో భాగమవుతారు. స్వదేశీ స్ఫూర్తిని ప్రజల లోపల జాగృతం చేయడానికి ఈ సంవత్సరం గణపతి మండపాల కేంద్రంగా ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. భారతీయ సాంస్కృతిక గొప్పదనాన్ని చాటే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని మండప నిర్వాహకులకు పిలుపునిస్తూ ఉన్నాం. స్వదేశీ స్ఫూర్తిని అందుకొని స్థానిక స్వదేశీ ఉత్పత్తులను మీరు ఈ యొక్క గణపతి మండపాలలో ఉపయోగించేటువంటి వస్తువులు కానీ, పండుగల పూట కొనుగోలు చేసేటువంటి వస్తువులు కానీ స్థానిక స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయండి అనేటువంటి నినాదాన్ని భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ఇస్తుంది, పిలుపునిస్తూ ఉంది. ఒక భాగ్యనగరంలోనే 5,000 కోట్ల రూపాయలు హిందూ సమాజం ఈ పండుగల లోపల ఖర్చు చేస్తుంది. కాబట్టి మన స్థానిక హిందూ కుటుంబాల లోపల కూడా పండుగ వాతావరణం తీసుకొని రావాలి. ఆ రకంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉంది. మొత్తం భాగ్యనగరాన్ని ఈ ఉత్సవాల సందర్భంగా కాషాయమయంగా అలంకరిస్తూ ఉన్నాము. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను మొత్తం నగరంలో వివిధ వేదికల ద్వారా, మండపాల ద్వారా నిర్వహించడానికి సాంస్కృతిక శాఖతోటి సమన్వయంగా పనిచేస్తూ నిర్వహించబోతా ఉన్నాం. అనేక మంది స్వామీజీలను, సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మికవేత్తలను మేము నగరానికి ఆహ్వానించాం. ఈ యొక్క 27 ఆగస్టు రోజు నుంచి 6 సెప్టెంబర్ వరకు జరిగేటువంటి ఉత్సవాల్లో వీరందరూ కూడా నగరం లోపల విస్తృతంగా పర్యటించి సమాజాన్ని వివిధ అంశాలపైన జాగృతం చేసేటువంటి పనిలో ఉంటారు.
గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రతి గణపతి మండపానికి ఉచిత విద్యుత్తునిస్తూ ఉంది. మొన్ననే మంత్రి గారు కూడా ఆ పథకాన్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా అన్ని స్థాయిల్లోపట రోడ్ల మరమ్మతులు కానీ, తర్వాత ట్రీ కటింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పనులు ముందుకు పోతూ ఉన్నాయి. మేము ప్రతి గణపతి మండప నిర్వాహకునికి సూచిస్తూ ఉన్నాం, సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది. ప్రమాదాలను నివారించడం లోపట ప్రతి నిర్వాహకుడు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దురదృష్టం ఇటీవల షార్ట్ సర్క్యూట్ జరిగి అనేక మంది నిర్వాహకులు, ఏర్పాట్లలో ఉన్నటువంటి నిర్వాహకులు విలువైనటువంటి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినరు. నిర్లక్ష్యం విద్యుత్ శాఖదైనప్పటికీ మనం కూడా కొన్ని బాధ్యతలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రతి నిర్వాహకుడు మన కుటుంబాల లోపట ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం లోపట, దేశభక్తి, దైవభక్తి పూరితమైనటువంటి వాతావరణం లోపట ఈ ఉత్సవాలు జరగాలా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మెలగాలని కోరుతా ఉన్నాం. మరొకసారి భాగ్యనగరం లోపట 46వ సామూహికమైనటువంటి గణపతి ఉత్సవాలను విజయవంతం చేయడం లోపట ప్రభుత్వము, ప్రభుత్వ విభాగాలు, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి అన్ని స్థాయిల్లోపట సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. వివిధ సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి అందరం కలిసి మరింత శోభాయమానంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం లోపల మీ అందరి భాగస్వామ్యాన్ని కూడా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి కోరుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. మీడియా కూడా సభాముఖంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తరానికి మనదైనటువంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రచారం చేసేలాగా గణేష ఉత్సవాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసేటువంటి కార్యక్రమాలను మీరు కూడా నిర్వహించండి. ఆ రకంగా సమాజాన్ని జాగృతం చేయడం లోపల, స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లోపల, భాగ్యనగరం యొక్క ఈ ఉత్సవాల యొక్క ఘనతను ప్రపంచానికి తెలియజేయడం లోపల మీడియా భాగస్వామ్యం కూడా అతి విలువైనది. మీరు కూడా ఈ ఉత్సవాల్లో మాతో కలిసి భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ప్రారంభమైంది హిందూ సమాజంలో ఏకత తేవడానికే. 1630లో ఛత్రపతి శివాజీ ఉత్సవాలను సామూహిక ఉత్సవాలుగా ప్రారంభం చేసింది హిందువులను ఏకం చేయడానికే. 1893 లోపల లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, సామూహిక ఉత్సవాల యొక్క స్ఫూర్తి హిందూ సమాజాన్ని ఏకత చేయడానికే. కులము, వర్గము, భాష, రాజకీయాలకు అతీతంగా యావత్ హిందూ సమాజం గణనాథుని నాయకత్వం లోపల ఏకమవుతుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కుతంత్రాలకు పాల్పడినా ఈ యొక్క ఉత్సవాలు హిందూ సమాజాన్ని ఏకం చేసి తీరుతాయి. భాగ్యనగరంలో కూడా 46 సంవత్సరాల చరిత్ర మన కళ్ళ ముందరుంది. యావత్ హిందూ సమాజం మా దృష్టిలో ఒకటే. యావత్ హిందూ సమాజం మా కుటుంబమే. ఇప్పుడు గణపతి ఉత్సవాలకు సంబంధించినటువంటి పోస్టరు, పుస్తకము, కరపత్రము, సీడీ ఆవిష్కరణ మా అధ్యక్షులు రాఘవరెడ్డి గారు మిగతా ఆఫీస్ బేరర్లతో కలిసి నిర్వహిస్తారు. మొదటగా
సాంగ్ రెడీ పెట్టుకున్నారా? వారి పరిచయం ఏం చేయాలి? పూజ పాట రాసింది. ఈ యొక్క పుస్తకాన్ని ప్రతి మండపానికి ఇస్తున్నాం మేము. ఈ యొక్క పోస్టర్ ప్రతి గణేష్ మండపానికి అందించడం జరుగుతుంది. భాగ్యనగరంలో ప్రతిష్ఠించేటువంటి 1,40,000 గణపతి మండపాలకు ఈ యొక్క పోస్టర్ను అందించడం జరుగుతుంది. కరపత్రాలు మీకు అందరు కూడా కరపత్రాలు అందించడం జరిగింది. కరపత్రాల లోపల ఏవి స్వదేశీ వస్తువులు ఏవి విదేశీ వస్తువులు అనేటువంటిది ఇది కాదు, ఇంకో కరపత్రం ఉంది, జస్ట్ రిలీజ్ చేయండి అందరికీ, ప్రెస్ వాళ్ళకి. ఏవి స్వదేశీ వస్తువులు ఏవి విదేశీ వస్తువులని ప్రతి గణపతి మండపం కేంద్రంగా ప్రజలకు విస్తృతంగా లక్షలాది కరపత్రాలు మేము భాగ్యనగరం లోపల పంచబోతా ఉన్నాం. సిడి పాటలు రచయిత ఒక్క నిమిషం. శ్రీ ఆలూరి గారి ఆధ్వర్యంలో భాగ్యనగర్ గణేశోత్సవ సమితి సౌజన్యంతో అక్షయ వాహిని ఒరిజినల్స్ వారు గణనాథుని మీద అద్భుతమైనటువంటి ఒక భక్తి గీతాన్ని రచించి వారు రికార్డ్ చేయడం జరిగింది. శ్రీ మాదిరాజు డాక్టర్ నాగేశ్వరరావు గారు, మాదిరాజు గారు, సంగీతం ఓరిగంటి ధర్మతేజ గారు, గానం వెంకి గారు, అభిక్య గారు, అశ్విని గారు, వినయ్ స్టూడియోస్ వారు వారి సహకారంతో ఈ సంవత్సరం లక్ష్మీ చైతన్య, వెంకటేశ్వర్లు, దివల వీరగుప్తా, డాక్టర్ సురేందర్ రాజు, వీరయ్య బాబు, అచ్యుతరావు గారుల యొక్క సహకారంతో ఈ పాటను విడుదల చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా అందరూ ఈ యొక్క పాటను రూపొందించి పాడినటువంటి కళాకారులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకసారి పాట ప్లే చేయండి.
ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రతి గణేష్ మండపం వద్ద సామూహికమైనటువంటి హారతి ఆ బస్తీ ఆ గల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి సామూహికమైనటువంటి హారతి రాత్రి 9 గంటలకు నిర్వహించి మన ఐక్యతను చాటాలని, హిందూ సంఘటిత శక్తిని ప్రదర్శించాలని భాగ్యనగర్ గణేశోత్సవ సమితి పిలుపునిస్తూ ఉంది. మరొకసారి మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మహేందర్ భాయ్. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క 46వ వెబ్సైట్ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నారు అధ్యక్షుల వారు. వద్దు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అఫీషియల్ వెబ్సైట్ను ప్రారంభం చేస్తూ ఉన్నారు. అక్కడనే వస్తుంది. అప్పంచి హీట్ కావాలి. ఇక్కడనే కంప్యూటర్ పెట్టేసి ఇదే ఇక్కడే పెట్టండి. వద్దు ఎక్స్పెరిమెంట్. భాగ్యనగర్ గణేష్.com వెబ్సైటు మీరు పట్టుకోండి సార్, చేతులు మధ్యన ఉండండి. భాగ్యనగర్ గణేష్.com దీని ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, భక్తునికి కావాల్సినటువంటి పూర్తి సమాచారం, 1,40,000 యొక్క గణపతి మండపాల యొక్క కోఆర్డినేషను, వాళ్ళ సమస్యలు కానీ, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సాహిత్యం కానీ, భక్తి పాటలు కానీ, లేకపోతే పూర్తి సమాచారం అంటే సగటు భక్తునికి, చిట్ట చివరి గణపతి మండప నిర్వాహకునికి, కేంద్ర కమిటీకి మధ్యన సమన్వయంగా ఈ యొక్క వెబ్సైట్ ఉంటుంది. దీని సేవలు కూడా భక్తులు ఉపయోగించుకోవచ్చు. పూర్తి సమాచారం ఉంటుంది. దీని ద్వారా పోలీసులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వచ్చు. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సైట్లో కన్సర్న్ పోలీస్ స్టేషన్ మీరు ఓపెన్ చేసుకొని ఫామ్ ఫిలప్ చేస్తే ఆటోమేటిక్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పోతుంది. గవర్నమెంట్ నుంచి మనకు ఎన్ని రకాలైనటువంటి సేవలు ఇందులో ఉన్నాయి, ఏర్పాట్లలో మీరైనా ఇష్యూస్ రైజ్ చేస్తే కూడా ఇందులో ఇష్యూస్ రైజ్ చేస్తే సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి పోతుంది. మహేందర్ భాయ్. జబోలో గణేష్ భగవాన్కి జై. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా విచ్చేసిన ప్రింట్ మీడియా వారికి, అదేవిధంగా ఎలక్ట్రిక్ మీడియా వారికి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ తరఫు నుంచి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.